ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శరన్నవరాత్రుల శుభాకాంక్షలతో మీ ముందరున్నాను. మీ ఆదరణ నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ శరన్నవరాత్రుల్లో దేవిని మనం ఎన్నో రకాలుగా స్తుతిస్తాం, స్తోత్రాలు చేస్తాం, పారాయణాలు చేస్తాం, సప్తశతిలు చేస్తాం. ఇందులో ఒక ముఖ్యమైనది దేవి అనుగ్రహం మనం పొందాలంటే దేవతలందరూ చేసే దేవతాస్తుతిని ఋషి అగ్నిదేవుణ్ణి ముందరెడుకొని ఇంద్రాదేవతలందరూ సంస్తుతించడం. ఇది ఎప్పుడు జరిగింది? రాక్షసుల వధ అంతా అయిపోయినాక ఆనందంతో భక్తి పారవశ్యంతో అందరూ దేవిని స్తుతించారు. దీన్ని నారాయణీ స్తుతి అని కూడా అంటారు. మనం చదువుకుందామా అది? ఇది దేవి సప్తశతిలో ఏకాదశాధ్యాయంలో ఉంది, అంటే 11వ అధ్యాయంలో. ఇది ఋషి ఉవాచ నుంచి స్టార్ట్ అవుతుంది. 33 శ్లోకాలు ఉంటాయో చదువుకుందాం. ఏకాదశాధ్యాయం. ఋషిరువాచ దేవ్యా హతే తత్ర మహాసురేంద్రే సేంద్ర సురావహ్ని పురోగమస్తాం కాత్యాయనీం తుష్టు వృష్టలాభ ద్వికాసి వక్రాబ్ద వికాసితాశ. ఇక్కడంతా దేవిని స్తుతించడమే, అమ్మవారిని. దేవి ప్రపన్నాత్యరే ప్రసీద ప్రసీద మాతర్జగతో అఖిలస్య ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం త్వమీశ్వరీ దేవి చరాచరస్య. ఆభారభూతా జగతస్త్వమేకా మహీస్వరూపేణ యతస్థితాని అపాం స్వరూపస్థితయా త్వయైత అదాప్యాయతే కృష్ణమలంఘ్య వీర్యే. త్వం వైష్ణవీ శక్తిరనంత వీర్య విశ్వస్య బీజం పరమాసి మాయ సమ్మోహితం దేవి సమస్తమేతత్ త్వం వై ప్రసన్న భువి ముక్తిహేతు. విద్యా సమస్తాస్థవ దేవి భేద స్త్రియ సమస్త సకలా జగత్సు త్వయైకయా పూరితమంబయైతత్ కాతే స్తుతి స్తవ్య పరాపరోక్తి. సర్వభూత యదా దేవి భుక్తి ముక్తి ప్రదాయిని త్వం స్తుతా స్తుత ఏకావ భవంతు పరమోక్తయా. సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోస్తుతే. కళాకాష్టాదిరూపేణ పరిణామప్రదాయిని విశ్వస్యోపరతో శక్తే నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సృష్టిస్థితి వినాశానాం శక్తిభూతే సనాతిని గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే. శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్య ఆర్తిహరే దేవి నారాయణి నమోస్తుతే. హంసయుక్త విమానస్థే బ్రహ్మాణి రూపధారిణి కౌశంభక్షరికే దేవి నారాయణి నమోస్తుతే. త్రిశూలచంద్రాహిధరే మహావృషభవాహిని మాహేశ్వరీ స్వరూపేణ నారాయణి నమోస్తుతే. మయూర కుక్కుటవృతే మహాశక్తిధరే అనఘే కౌమారీ రూప సంస్థానే నారాయణి నమోస్తుతే. శంఖచక్ర గదాశాంగ గృహీత పరమాయుధే ప్రసీద వైష్ణవీ రూపే నారాయణి నమోస్తుతే. గృహీతోగ్ర మహాచక్రే దంష్టోద్ధృత తవ సుందరే వారాహరూపిణి శివే నారాయణి నమోస్తుతే. నృసింహరూపేణోగ్రేణ హంతుం దైత్యాన్ కృతోద్యమే त्रैलोक्यत्राणसहिते नारायणि नमोस्तुते। किरीटिनी महावज्रे
సహస్రనయనోజ్వలే వృత్రప్రాణహరే చైంద్రి నారాయణి నమోస్తుతే శివదూతి స్వరూపేణ హత దైత్య మహాబలే ఘోరరూపే మహారావే నారాయణి నమోస్తుతే దంష్ట్రాకరాళవదనే శిరోమాలా విభూషణే చాముండే ముండమదనే నారాయణి నమోస్తుతే లక్ష్మీలజ్జే మహావిద్యే శ్రద్ధే పుష్టిస్వధే ధ్రువే లక్ష్మీలజ్జే మహావిద్యే శ్రద్ధే పుష్టిస్వధే ధ్రువే మహారాత్రి మహామాయే నారాయణి నమోస్తుతే మేధే సరస్వతీ వరే భూతిభాభ్రవితామసి నియతే త్వం ప్రసీదేశే నారాయణి నమోస్తుతే సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయభూషితం పాతు నః సర్వభూతేభ్య కాత్యాయని నమోస్తుతే జ్వాలాకరాళమత్యుగ్ర అశేష అసురం సూదనం త్రిశూలం పాతునో భీతిర్ భద్రకాళీ నమోస్తుతే హినస్తి దైత్య తేజాంసి స్వనేనా పూర్యయా జగత్ సా ఘంటా పాతునో దేవి పాపేభ్యో న సుతానివా అసురాసృగ్వసాపంక చర్చితస్తే కరోజ్వల శుభాయ ఖడ్గో భవతు చండికే త్వాం నతా వయం రోగాన్ అపే అశేషాన్ అపాంసి తుష్టా హృష్టా తు కామాన్ సకలాన్ అభీష్టాన్ త్వామాశ్రితానాం స విపన్నరాణాం త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి ఏతత్కృతం యత్ కథనం త్వయాద్య ధర్మద్విషాం దేవీ మహాసురాణాం రూపైరనేకైర్బహుధాత్మమూర్తిం కృత్వాంబికే తత్ప్రకరోతి కాన్యా విద్యాసు శాస్త్రేషు వివేకదీశే స్వాద్యేషు వాక్యేషు చ కా త్వదన్యా మమత్వగర్తేతి మహాంధకారే విభ్రామయత్యేత తతీవ విశ్వం రక్షాంసి యత్రోగ్ర విశాశ్చనాగా యత్రారయో దస్యు బలాని యత్ర దవానలో యత్ర తథాబ్ది మధ్యే తత్ర స్థితాత్వం పరిపాసి విశ్వం విశ్వేశ్వరీ త్వం పరిపాసి విశ్వం విశ్వాత్మికా ధారయసీతి విశ్వం విశ్వేశ్వవంద్యా భవతి భవంతి విశ్వాశ్రయా ఏ త్వయి భక్తి నమ్రా దేవి ప్రసీద పరిపాలయ నోరి భీతే నిత్యం యథాసురవదాద దునైవ సద్య పాపాని సర్వజగతాం ప్రశమం నయాసు ఉత్పాతపాకజనితాంశ మహోపసర్గాన్ ప్రణతానాం ప్రసీదత్వం దేవి విశ్వార్తిహారిణి త్రైలోక్యవాసినా మీడ్యే లోకానాం వరదా భవ. అప్పుడు దేవి ఏమంటుందంటే, వరదాహం సురగణ పరం యన్ మనసేచ్ఛద తం ఉరుణుధ్వం ప్రయచ్ఛామి జగతాం ఉపకారకం. అంటే ఏమని తల్లి అంతా సంవాదించేసింది కదా. దేవగణంలారా, నేను వరం ఇచ్చేదను, మీరు మనసులో వాంఛించేయండు, ఏ వరం నేను లోకోపకారమైన దాన్ని కోరుకోండు, అది నేను ఇచ్చేదను. అప్పుడు వీళ్ళేమంటారు, దేవావూచు సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యా అఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్య అస్మద్వైరి వినాశనం. దేవతలు అప్పుడు ఏమంటారంటే, ఓ సర్వేశ్వరి, ఇప్పటి అట్లే నువ్వు ముల్లోకములలో దుఃఖములన్నింటినీ శమింపజేయవలను, మా శత్రువులందరినూ నశింపజేయవలేను అని చెప్తుంది. ఇది ఒక చాలా గొప్ప శ్లోకం. ఎందుకంటే అమ్మవారిని అన్ని నారాయణ స్వరూపాల్లో భావించి ప్రస్తుతించడం, ఇది ఒక మంగళకరమైంది కదండి. దసరా విజయదశమి అంటే ఏంటి? విజయం. దీనిపైన అసురీ సంహారం, మనలో ఉన్న అసురీలను సంహరింపచేయడం కోసం మనం చేసే ప్రయత్నం. దానికోసమే భవానీ దీక్షలని అవన్నీ ఇవన్నీ చేస్తూ చాలా శ్రద్ధగా, ఓపికగా, భక్తితో, వినమ్రతతో అందరూ చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి సప్తశతిలోని ఈ శ్లోకాన్ని మనము పలుమార్లు స్మరించుకోవాలి కదా. నేను
నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. మంగళచండికా స్తోత్రం చేశాను లాస్ట్ టైం. ఐఎమ్ ఓవర్వెల్మ్డ్ విత్ జాయ్. ఎందుకంటే అనూహ్యం, నేను ఊహించలేదు. 1000 పైగా వ్యూవర్స్ వచ్చేసారు. అసలు చాలా చాలా గొప్పగా అయింది. అన్నీ ఓ 100-150 అలా వస్తుంటాయి. అసలు దాంట్లో నేను రివ్యూ చూస్తే సబ్స్క్రైబర్స్ కంటే అదర్సే చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా పర్వాలేదు, సబ్స్క్రైబర్స్ వస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్, పర్వాలేదు. వాళ్ళకి మనం చేసుకున్న ఆధ్యాత్మికమైన స్తోత్రాలు అవి ఇవి అందుబాటులో ఉంటాయి. లేకపోయినా ఓపెన్గా యూట్యూబ్లో ఇంత నాకు ఆదరణ లభించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇదంతా ఆ దేవి అనుగ్రహమే. ఇది ఈ శరన్నవరాత్రుల్లో దేవికి నేను వేసే కొన్ని కుసుమాల్లో ఇది దేవి సప్తశతి నారాయణి స్తుతి ఒకటి. అందరినీ ఆ దేవదేవి చల్లగా చూడాలని ప్రార్థిస్తూ అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు మరొక్కసారి.